మాట్లాడుకున్నాం కదా. అవును. అట్లాగే గనులు ఎవడాడు అమ్ముకునేవాడు ఒకడు, కొనుక్కునేవాడు. అసలు మామూలు సంబంధం లేదు గనులతో జనాలకి. అంటే ఆ ఏరియాలో చుట్టూతా ఉండేవాళ్ళు పొల్యూషన్, వాళ్ళకి అక్కడ తరుగుతున్నది తెలుసు. ఇప్పుడు తవ్వట్లేదా గనులు? కానీ అప్పుడు గనులన్నీ తవ్వేసుకున్నారు, తినేశారు. రోజు అదే మాట మాట్లాడతారు, పదే పదే మాట్లాడతారు. అక్కడ ఎన్ని వేల కోట్లు, ఇక్కడ ఎన్ని వేల కోట్లు అనేటు. ఇప్పుడు తింటలేదా? అసలు గనులే లేకపోతే ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఎట్ట బతికేవాళ్ళండి? ఎంతమంది మింగి సంపాదించారు దాంతో? గనులని డబ్బులు నేను ఎప్పటి నుంచి అంట, గనుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వాడెవరికో ఇచ్చేది ఎందుకు? వాడిని కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కింద పెట్టుకుని నువ్వు చేయొచ్చు కదా. వాడి తవ్వకం కాంట్రాక్టర్ కింద వాడి నువ్వే అమ్ముకోవచ్చుగా, నీకే వస్తాయి డబ్బులు. ఎవరితే ఎందుకు ఎట్లా అట్లా ప్రభుత్వానికి డబ్బులు వస్తే వీళ్ళకేం వరుగుతుంది? ఇసుక గనులు అనేటటువంటిది నేను మొదటి నుంచి మాట్లాడే మాట అదే. ఇసుక గనులు వలన కోటీశ్వర్లు అవుతున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది రాజకీయ నాయకులు, లక్షలాది మంది. అదే ప్రభుత్వానికి డబ్బులు వస్తే రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల రూపాయల సంపద అవుతుంది? 15 లక్షల కోట్ల రూపాయల సంపద వస్తుంది రాష్ట్రానికి. ఏడాదికి కనీసం 10 లక్షల కోట్ల సంపద వస్తుంది. గనులు, ఇసుక, మద్యం, ఈ మూడు ప్రభుత్వానికి చేతిలో ఉంటాయి. ఇప్పుడున్న 3 లక్షల కోట్ల బడ్జెట్ 10 లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది. ఆదాయం కనీసం 2-3 లక్షల కోట్లు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లాగా తెలియని వాడితో మాట్లాడతారు. ఎరువులది అంతే. ఎరువు రైతుకు తెలుసు, రైతుకు అవసరం తెలుసు. కానీ ఎరువుకి ఏ కొరత లేదు. ఎవడన్నా మాట్లాడితే దాని సంగతి ఎందుకు చూస్తా. ఇది ఒక పద్దాకి, ఇది ఒక బెదిరింపు మాటలు ఎక్కువైపోయింది. ఎరువు అక్కడ అదే జ్యోతిలో రాస్తుంది. ఎరువు బాబు గారు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ గ్రౌండ్ లెవెల్లో తినేశారు. ఈనాడు రాస్తుంది అధికారుల చేతకాంత. ఇదివరకు జరిగితే జగన్ ఫెయిల్యూర్, ఇప్పుడు జరిగితే అధికారులు ఫెయిల్యూర్. ఏ తప్పు జరిగినా అధికారులదే తప్పు. ఇవాళ రాశారు జ్యోతిలో, నాకు అది నవ్వు వచ్చింది. అదేంటది, మన ఎస్ఐండ్ ల్యాండ్స్ అన్ని, ఎస్ఐండ్ భూములు 20 ఏళ్లకు పైబడిన వాళ్ళకి ఇచ్చేస్తే జగన్ అప్పుడు ఆదేశాలు ఇచ్చాడు 6 నెలలు. ఆచరణలో ఎవడో 2 అధికారుల్ని జగన్ వాళ్ళు ఏదో పర్సనల్గా పనిచేసి పెట్టలేదని వాళ్ళు కావాలని తొక్కేశారు. కావాలని ఆ జనానికి రీచ్ కాకుండా చేశారు. ఎంత పెద్ద పథకం అది! ఎన్ని లక్షల మందికి సొంత ఇళ్ళు అయిపోయినాయి, ఎన్ని లక్షల మందికి సొంత ఆస్తులు అయ్యాయి. 20% మంది వినియోగించుకున్నారు రిజిస్ట్రేషన్, 80% మంది వినియోగించుకోవాలి. వీళ్ళు వచ్చి ఆ పేరు జగన్కి వస్తుందని దాన్ని పేపర్లలో రోజు బురద రాశారు. వీళ్ళే తినేయడానికి చేశారు. అది ఎస్ఐన్ ల్యాండ్స్ని విముక్తి అని చెప్పేసి అది ఇది అని చెప్పి బ్లాక్ చేయించారు. ఇప్పుడు జ్యోతోడు ఏం రాస్తాడంటే, చంద్రబాబు గారు అంటే రెవెన్యూ అధికారులకు చెప్పారట అది ఎత్తేసేయమని, సీలింగ్ ఆపేశారు రిజిస్ట్రేషన్. వాస్తవంగా నాకు బాగా గుర్తు, 2019 ఎన్నికలకు ముందు ఆ హామీ చంద్రబాబు గారు ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఇవ్వమన్నారు. అట్లా ఇదే రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలంలో రాశారు, జగన్ చెప్పగానే అసైన్ భూములు ఓకే చేసేసారు అధికారులు, చంద్రబాబు చెప్పినప్పుడు ఎందుకు చేయలేదు వీళ్ళందరూ, వాళ్ళు కొర్రీలు చెప్పారు చంద్రబాబుకి, చూసారు అధికారులు ఎట్ట మోసం చేశారు అని ఆయన రాశాడు ఎడిటోరియల్ గారు. జగన్ ఇది చేసినప్పుడు ఎన్ని లక్షల మందికి ఎన్ని సంవత్సరాల జీవితం, 2 అంటే ఒక తరం నాశనమైంది. ఒక తరానికి ఒక ఆస్తిని సంపాదించాడు. దాన్ని ఆపేసి ఎందుకు ఆపారయ్యా, ఇంకో 2 నెలల నిషేధంతో మళ్ళీ జీవో పెట్టారట. ఇది ఎందుకు అయ్యా అంటే అధికారులు వాళ్ళట. మధ్యలో పాపం ప్రతిదానికి అధికారులట. బాబు గారు చాలా కమిట్మెంట్ తో ఉన్నా సరే ఈ అధికారులు కావాలని చేస్తున్నారట. ఎవరికి చెప్తారు ఈ దొంగ మాటలు? ఎన్ని సంవత్సరాలని ఇదే అబద్ధపు మాటలు. చంద్రబాబు హయాంలో ఏ తప్పు జరిగినా